డ్రై ఫ్రూట్స్ లడ్డూని పంచదార బెల్లము వాడకుండా చాలా ఈజీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ లడ్డు అయితే రోజుకి ఒక్కటి తింటే చాలండి, మీ ఇంటిల్లిపాదికి ఆరోగ్యం గ్యారెంటీ. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినాక ఏం స్నాక్స్ చేయాలి అని ఆలోచించేవాళ్ళు ఈ లడ్డూల్ని తయారు చేసి పిల్లలకి రోజుకి ఒక్కటి పెట్టారంటే వాళ్ళకి కావలసిన విటమిన్స్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా అంది పిల్లలు చాలా హెల్దీగా బలంగా ఎదుగుతారు. డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు కాజు తీసుకోండి. ఇప్పుడు పొయ్యిని వెలిగించి ఒక వెడల్పాటి బాండీని పొయ్యి మీద పెట్టండి. కొంచెంగా నెయ్యిని దీంట్లో వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. దీంట్లో తీసుకున్న జీడిపప్పుని వేసేసేయండి. దీన్ని మంటని సిమ్లో పెట్టుకొని ఇవి చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. వాల్నట్స్ అంటే ఆక్రోట్స్ ని ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. ఈ ఆక్రోట్స్ ని కూడా చక్కగా బాండీలోకి వేసేసేయండి. వీటిని కూడా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ కి వచ్చే వరకు కూడా చక్కగా రోస్ట్ చేసుకోండి. చూడండి, ఇలా మంచి కలర్ కి వచ్చినాక ఇందాక కాజు తీసుకున్న ప్లేట్లోకే వీటిని కూడా తీసుకోండి. చూడండి, బాదం పప్పు వచ్చేటప్పటికి కప్పు నిండుగా జీడిపప్పు తీసుకున్నట్టే తీసుకోండి. కొన్నిటిని హాఫ్ తీసుకోవాలి, కొన్నిటిని నిండుగా తీసుకోవాలి. అందుకని చెప్పని నేను అన్ని కూడా కప్పు మెజర్మెంట్స్ తో మీకు చూపిస్తున్నాను. మీరు ఏ కప్పుతో మెజర్ చేసుకుంటే అదే కప్పుతో ఇలా అన్ని కొలుచుకొని తయారు చేసుకోండి. వీటిని కూడా స్లో ఫ్లేమ్ లో చక్కగా రోస్ట్ చేసుకోవాలి. టపా టపా అని మీకు పేలటం సౌండ్ వినిపిస్తుంది కదా, అలా పేలిందంటే బాదం పప్పు లోపల నుంచి చక్కగా ఉడుకుతాయి. చూడండి, ఇలా రెడీ అయినాక తీసేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. గోంద్ అంటే ఇలా క్రిస్టల్స్ లాగా మెరుస్తూ ఉంటాయి. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి. వీటిని తీసుకోవటం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని కూడా ఇలా గీలో వేసేసేయాలి. చూడండి, గీలో వేయగానే అవి అలాగా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి. మనకు అట్లాగా పాప్కార్న్ లాగా వేగితేనే ఇవి పర్ఫెక్ట్ గా వేగినట్టు. మీరు తక్కువ నెయ్యి వేస్తే ఇవి ఇలాగా వేగవు, కొంచెం ఎక్కువ నెయ్యే వేసుకోవాలి. 1/2 కప్పు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. చూడండి, ఇలా వేగిన తర్వాత మళ్ళీ వీటిని ఇందాక తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ గోందుని తీసుకోవటం వల్ల చక్కగా మనకి ఎముకలు స్ట్రాంగ్ అయ్యి నడుం నొప్పి లాంటివి తగ్గుతాయండి. చిన్నపిల్లలకైతే బ్రెయిన్ అనేది చక్కగా డెవలప్ అవుతుంది. ముందు మెయిన్ ఎముకల్లో గమ్ అనేది బాగా ఫామ్ అవుతుంది దీన్ని తీసుకోవటం వల్ల. మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇక్కడ ఫూల్ మక్కానా తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో వీటిని 2 కప్పుల వరకు తీసుకోండి. మక్కానాలో ఎన్ని విటమిన్స్ ఉంటాయి అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి, చాలా హెల్దీ ఫుడ్ ఇది. వీటిని కూడా స్లో ఫ్లేమ్ లో చక్కగా లైట్ గోల్డెన్ కలర్ కి వచ్చే వరకు వేపుకోవాలి. మక్కానాతో ఏ రెసిపీ తయారు చేసినా కూడా వాటిని ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఇవి ఫ్రై అయినాయి అని ఎలా తెలుస్తుందో నేను మీకు చూపిస్తాను. ఇలా పొడుం పొడుము అయితే పర్ఫెక్ట్ గా వేగినట్టే. వీటిని కూడా అదే ప్లేట్ లోకి తీసుకోండి. మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ లో సగం వరకు నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నేను ఎర్ర అటుకుల్ని, అది కూడా గట్టి అటుకుల్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ అటుకులు ఉంటే వాటిని 1 కప్పు వరకు తీసుకోండి. ఇలా తీసుకున్న అటుకుల్ని నేతిలో వేసేసేయండి. మంటని సిమ్లో పెట్టుకొని వీటిని కూడా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఒక 3/4 కప్పు అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా చక్కగా నేతిలో వేసేసేయండి. ఇలా కొబ్బరి కొంచెం వేగిన తర్వాత సైడ్ కి పెట్టేసుకోండి. మళ్ళీ దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూను గసగసాలు వేయండి.
మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసేసేయండి. ఒకవేళ మీకు నచ్చితే వీటిని ఎక్కువైనా వేసుకోవచ్చు. గసగసాలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి వీటిని త్వరగా వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. నేను ఇక్కడ పొయ్యి కట్టేసి రోస్ట్ చేసుకున్నాను. ఆ వేడికే గసగసాలు వేగిపోయినాయి. ఇందాక అటుకులు తీసుకున్న దాంట్లోకే ఈ గసగసాల కొబ్బరి మిశ్రమాన్ని కూడా తీసేసుకోండి. చూడండి, కాజు అను బాదాము ఇలా కట్ చేసుకున్నాను. ఆక్రోట్స్ అయితే మీకు త్వరగానే మిక్సీ పడిపోతాయి, ఇవి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డ్రైగా ఉన్న ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దీనివల్ల ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఇందాక రెడీ చేసుకున్న కాజు బాదాంని మొదటగా వేసేసుకోండి. ఇవి ఫస్ట్ ఒక్కసారి లైట్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా వక్కలు చెక్కలుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఆక్రోట్స్ వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేట్లోకి మిక్సీ పట్టుకున్న ఆక్రోట్స్ పొడిని కూడా వేసేసేయండి. ఇంత ప్రాసెస్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేవి మీరు బయట స్టోర్ చేసుకున్నా కూడా 3 నెలలు నిలవ ఉంటాయి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి గోందు వేసేసుకోండి. వీటిని ఫైన్ గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టేటప్పటికి చక్కగా ఇలా అవుతాయి. మళ్ళీ దీన్నంతా కూడా చక్కగా ఇందాకటి ప్లేట్లోకి తీసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి వేపి పెట్టుకున్న ఫూల్ మక్కానాన్ని కూడా వేసేసుకోండి. వీటిని కూడా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫూల్ మక్కానా మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న అటుకులు, కొబ్బరి అలాగే గసాలను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరీ ఫైన్ గా మిక్సీ పట్టొద్దు. చూడండి, ఇలా మిక్సీ పెట్టుకున్న దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇంక ఇది రెడీ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇందాక తీసుకున్న కప్పుతోటే ఈ ఖర్జూరాలు 2 కప్పులు తీసుకోవాలి. ఈ ఖర్జూరాలని చక్కగా సన్నగా స్లైస్ అప్ చేసుకోవాలి. చూడండి, మధ్యలోని సీడ్ అనేది తీసేసేసి వీటిని సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా ఖర్జూరాలన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న పండు ఖర్జూరం ముక్కల్ని వేసేసేయండి. ఖర్జూరం ముక్కలు చక్కగా ఉడికి మీకు ఇది పేస్ట్ లాగా తయారవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో స్మాష్ చేసుకుంటూ ఇలాగా దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయితే మనకి సరిపోతుంది. ఇక్కడ నేను హనీ తీసుకుంటున్నాను. ఇది 500 గ్రామ్స్ అండి. దీనికి 250 గ్రామ్స్ తేనె అయితే సరిపోతుంది. అంటే దీంట్లో ఒక సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. తేనె వేసినాక మీరు ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, మంటని సిమ్లో పెట్టుకొని ఈ 2 కూడా మిక్స్ అయ్యేటట్టుగా వీడియోలో చూపించిన విధంగా గెరిటతో స్మాష్ అప్ చేసుకోండి. చూడండి, ఇది పాకం లాగా ఇట్లా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ 2-3 మినిట్స్ లోనే వచ్చేస్తుంది. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ అయితే పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చేతితో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ పాకంలో దీన్ని వేసేసేయండి. పొయ్యి కట్టేసేసే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. 5 యాలుకల్లో గింజల్ని తీసుకున్నాను. యాలుకలు పూర్తిగా తీసుకోవద్దండి, కేవలం గింజలు మాత్రమే తీసుకొని వాటిని దంచుకోవాలి. ఇలా దంచుకున్న యాలుకల మిశ్రమాన్ని దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి లడ్డూలు చుట్టుకోవడం అంత ఈజీ అయిపోతుంది. ఈ లడ్డూలు గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి. చూడండి, మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని ఇలాగా లడ్డూ చుడితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవి ప్రెస్ చేసి అలాగా ఏం చుట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లైట్గా ఇలా ఇలా రోల్ చేసుకుంటుంటేనే లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. అంతేనండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేవి చక్కగా రెడీ అయిపోయినాయి.
మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.